గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మన పిల్లలకి ఎలా చెప్పాలి, ముందే ఒకసారి ఏం చెప్పాలనుకుంటున్నారో ముందే ఒకసారి అనుకుని సిద్ధం అవ్వండి. మీ పిల్లలు ఆడుకునే బొమ్మల్ని ఎందుకు సాధనంగా ఉపయోగించుకోండి. ఇది ఒక సలహా మాత్రమే. ఆ బొమ్మ సాయంతో ఏ ప్రదేశాలను తాకొచ్చు, ఏ ప్రదేశాలను తాకూడదో చెప్పండి. తాకకూడదు అంటే ముట్టుకోకుండా ప్రదేశాలు ఎవరైనా ముట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి నుంచి వాడు కాదని, తనకు హాని చేసే అవకాశం ఉందని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పండి. అలాంటప్పుడు అక్కడ ఒక సెకండ్ కూడా ఉండకుండా పరిగెత్తుకుంటూ వచ్చేయాలని హెచ్చరించండి. షాపుకు తీసుకెళ్తా, మా ఇంట్లో ఆడుకోరా, మా ఫ్రిడ్జ్లో చాక్లెట్లు ఉన్నాయి ఇస్తారా, ఇలాంటి మాటలను నమ్మొద్దని చెప్పండి. ఇలా చరిత్రలు ఆశపెట్టే ఎక్కువ మంది కామాంధులు పిల్లలను అపహరించడం, వారిని నిర్జీవన ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యాలకు పాల్పడడం వంటి ఘోరాలు చేస్తున్నారు. కాబట్టి వీటి గురించి ముందే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. మీరు చెప్పాలనుకున్న విషయాలను చిన్న కథల రూపంలోకి మార్చి చెప్తే పిల్లలకు త్వరగా అర్థమవుతుంది. ఇలా గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఎక్కడ ముట్టుకోవచ్చు, ఎక్కడ ముట్టుకోకూడదు, ఎవరు ముట్టుకోవచ్చు, ఎవరు ముట్టుకోకూడదు, తల్లిదండ్రులు కానీ, తమ్ముళ్ళు, అన్నలు కానీ, లేదా చుట్టాలు కానీ, స్కూల్లో కానీ, టీచర్లు కానీ, లేదా ఇంకేదైనా ఆఫీస్లో కానీ, ఇంకెక్కడైనా సరే ఎవరిని ఎలా ముట్టుకోవచ్చు, ఎలా ముట్టుకోకూడదు, అసలు ఎందుకు ముట్టుకుంటారు, ముట్టుకోకూడదు, వీటి వల్ల వచ్చే కొన్ని ఏమైనా మీరు చెప్పాలనుకున్న విషయాలను అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే తర్వాత ఏదైనా అగత్యానికి గురై బాధపడే ముందే మనం చిన్నపిల్లల్ని ముందుగానే ఎడ్యుకేట్ చేయడం మంచిది. ఏదైతేనేమి ఇదంతా మన రక్షణ కోసం, పిల్లలని రక్షించడం కోసమే. అదేవిధంగా పిల్లలు అమ్మలకి ఎక్కువగా దగ్గరగా ఉంటారు కాబట్టి ఆ తల్లిదండ్రులకి ఎక్కువగా అమ్మ ఇటువంటి విషయాల్లో వారికి ఎక్కువగా జాగ్రత్త పడాలి. ఇంకా ఇక్కడ చూడండి, కొంతమంది నిపుణులు కొన్ని సలహాలు ఇచ్చారు, చదవండి. నేను ఇక్కడ అన్నీ చదివినిపించలేదు. మీరు ఇవన్నీ కూడా కేవలం నాలెడ్జ్ కోసం మాత్రమే, కానీ మీరు పెంచడంలో ఆధారపడి చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి వాళ్ళ ఎదుగుదలలో. అందరూ జాగ్రత్త తీసుకొని మీ పిల్లల్ని మీరే రక్షించుకోండి.